జన విజ్ఞానం ప్రేక్షకులకు వీక్షకులకు స్వాగతం. ఈరోజు మనము సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటే గరిబినాభి, ఒక వస్తువు యొక్క భారం అంతా కూడా ఆ వస్తువులో ఒక బిందువు వద్ద కేంద్రీకరించబడి ఉంటుంది. ఆ బిందువునే మనము సెంటర్ ఆఫ్ గ్రావిటీ అని లేదా గరిబినాభి అంటాం. ఈ సెంటర్ ఆఫ్ గ్రావిటీ గురించి ఒక ప్రయోగాన్ని ఇప్పుడు చేద్దాం. అలాగే దీని యొక్క నిత్య జీవిత ఉపయోగాల గురించి కూడా తెలుసుకుందాం. నేను ఒక జోకర్ బొమ్మని కార్డ్బోర్డ్కి అంటించి కత్తిరించి ఈ కార్డ్బోర్డ్ని తీసుకోవటం జరిగింది. దీంతో మనము సెంటర్ ఆఫ్ గ్రావిటీ ప్రయోగాన్ని చేద్దాం. ఈ బొమ్మ యొక్క గరిబినాభి దీని యొక్క నోటి వద్ద ఉన్నది. అంటే దీని భారం అంతా కూడా ఇక్కడ కేంద్రీకరించబడి ఉన్నది. అది ఎలాగో ఈ స్టిక్ మీద ఉంచి చూద్దాం. చూడండి, ఆ బిందువు దగ్గర కేంద్రీకరించబడటం మూలాన ఈ స్టిక్ మీద నిలబెట్టగలిగాం. నా ఉద్దేశంలో దీన్ని సమాంతరంగా కాకుండా మనము ఈ విధంగా తలకిందులు చేసి ఈ జోకర్ యొక్క తలను ఈ స్టిక్ మీద నిలబెట్టాలని ఒక ప్రయత్నం. నిలబడగలుగుతుందా? ప్రయత్నం చేద్దాం. చూడండి, చాలా కష్టం. మరొకసారి ప్రయత్నం చేద్దాం. చాలా కష్టం, కానీ సైన్స్ సూత్రాలను ఉపయోగించి దీన్ని నెట్ట నిలువుగా తలభాగాన్ని ఈ స్టిక్ మీద నిలబెట్టగలను. అది ఎలాగో చూడండి. నేను 2 జతల పేపర్ క్లిప్స్ని తీసుకోవటం జరిగింది. ఈ విధంగా వీటిని మనము ఈ పేపర్ క్లిప్స్ని జోకర్ బొమ్మని తలకిందులు చేసి ఒక చేతి భాగానికి ఒక జత క్లిప్పుల్ని, అలాగే రెండవ జతని రెండవ భాగానికి ఈ విధంగా అమర్చటం జరిగింది. ఇప్పుడు దీన్ని ఈ స్టిక్ మీద నిలబెట్టడానికి ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా గమనించండి. నిలబడగలిగింది చూసారా? నిలువుగా అమర్చటం జరిగింది. అంటే దీని యొక్క గరిబినాభి స్థానాన్ని మనము నోటి దగ్గర నుంచి తల దగ్గరికి తీసుకురావటం జరిగింది. ఎలా అంటే దీని భారాన్ని మార్పు చేసి, అంటే దీని భారాన్ని పెంచి గరిబినాభి స్థానాన్ని క్రిందకి మార్చగలిగాం. మీరు కూడా ఈ ప్రయోగాన్ని చేసి ప్రయత్నించండి. అలాగే సెంటర్ ఆఫ్ గ్రావిటీ యొక్క నిత్య జీవిత ఉపయోగాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఓడల యొక్క ఆధారములో ఉన్నటువంటి వైశాల్యము ఎక్కువగా ఉండి గురుత్వ కేంద్రము ఎత్తు తగ్గుట వలన సముద్రములో ప్రయాణం చేసే సందర్భంలో ఓడలు తల్లక్రిందులుగా ఉండకుండా స్థిరంగా ప్రయాణించగలుగుతున్నాయి. సర్కస్లో తాడుపై నడిచే వ్యక్తి చేతిలో పొడవైన కర్రను పట్టుకొని నడుస్తూ దాని స్థానాన్ని లేదా స్థితిని తగిన రీతిలో మారుస్తూ మొత్తం బరువు యొక్క చర్యారేఖ ఎల్లప్పుడూ తాడు ద్వారా వెళ్లేలా జాగ్రత్త పడి క్రింద పడిపోకుండా నడవగలుగుతారు. అనేక అంతస్తు భవనాల గోడలు నిర్మించేటప్పుడు దాని గరిబినాభి స్థానము ఆధారం గుండా వెళ్ళేటట్లుగా వడంబాన్ని ఉపయోగించి చూస్తారు. మోటారు వాహనాల తయారీలో దాని బరువు ఆధారానికి దగ్గరగా గరిబినాభి ఆధారం మధ్యలో ఉండేటట్లుగా చూస్తారు. దీనివలన వేగంగా వెళుచున్న వాహనాలు పడిపోకుండా ఉంటాయి.